హాయ్ హలో నమస్తే మన తెలుగింటి గుమగుమలకి స్వాగతం. ఈరోజు నేను ఉసిరికాయ పచ్చడి చేస్తున్నానండి. అది ఎలా తయారు చేశానో చూపిస్తాను రండి. ఈ ఉసిరికాయ పచ్చడి కోసం నేను ఒక హాఫ్ కిలో వరకు తీసుకున్నాను ఉసిరికాయలు. వీటిని మంచిగా కడుక్కొని మొత్తం తడంతా పోయేటట్టు తుడుచుకున్నాను. ఇప్పుడు వీటిని మనం ముక్కల కింద కోసుకోవాలి. మొత్తం అన్ని ముక్కల కింద కోసుకొని పెట్టుకుంటాను. తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను దీన్ని ఎలా తయారు చేసుకోవాలో. మొత్తం ఈ కాయలన్నీ ఇలా కోసేసుకున్నాను చూడండి. మొత్తం ఇలా కోసుకున్న తర్వాత ఈ పక్కన పెట్టుకోవాలి. ఈ పక్కన పెట్టుకొని మనము ఇందులోకి ఏమేమి ఐటమ్స్ యాడ్ చేయాలన్నది చూసుకుందాము. దానికోసం నేను బాండి పెట్టాను. ఇది స్టవ్ ఆన్ చేసుకొని ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందులో కంపల్సరీ మెంతులు అన్నది ఫస్ట్ వేసుకోవాలి. మెంతులు ఒక హాఫ్ స్పూన్ వరకు పడుతుంది. ఇది హాఫ్ కేజీ కాబట్టి మెంతులు అనేది మరి ఎక్కువ వేసుకోకండి, లేకపోతే మళ్ళీ పచ్చడి అన్నది మీకు చేదు వచ్చేస్తుంది. ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది, మరి ఎక్కువ వేయకండి. వాటిని మంచిగా వేయించుకోవాలి. ఈ మెంతులు అన్నవి మంచిగా వేగాలండి. కొంచెం పచ్చిగా ఉన్నా కూడా మనకి పచ్చడి అన్నది బాగా చేదు వస్తుంది. ఇవి మంచిగా వేగిపోయినాయి చూడండి. ఇప్పుడు మిగతా ఐటమ్స్ వేసుకుందాము. ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 3-4 స్పూన్లు పచ్చిశనగపప్పు, ఒక 3 స్పూన్ల వరకు మినప్పప్పు. ఇవన్నీ మంచిగా వేయించుకోవాలి. ఈ పోపులు అనేవి కొంచెం వేగినాయి కదండి. ఇందులోకి మనం ఇప్పుడు పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 తీసుకోవాలి. 2 తీసుకుంటే బాగుంటుంది. మాకైతే పచ్చిమిర్చి కూడా ఒకటే వేసుకొని చేసుకోవచ్చు. అయితే నేను 2 కలిపి చేస్తున్నాను. వీటి కోసం ఒక 15 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే ఎండుమిర్చి కూడా ఒక 15 తీసుకుంటున్నాను. ఇది హాఫ్ కిలో కాబట్టి వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి. చూడండి, ఇవి కొంచెం వేగినాయి కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ ఒక కొత్తిమీర వేసుకుని ఒక 2 నిమిషాలకి పని చేసేసుకోవచ్చు. మరి ఎక్కువ ఏమి వేగనియని అవసరం లేదు. చూడండి, మొత్తం అన్నీ వేగిపోయినాయి కదా. అయితే నేను ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుంటాను. ఎందుకంటే నేను రోటిలో చేస్తాను కాబట్టి, నేను రోటి పచ్చడి చేస్తాను కాబట్టి. అదే మిక్సీలో చేసుకునే వాళ్ళైతే ఇప్పుడే ఇందులోకి మనము ఉసిరికాయలన్నీ వేసేసుకోవచ్చు. నేను రోటి పచ్చడి కాబట్టి వీటిని తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఈ పోపు సామాను అంతా తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే బాండిలోకి మనం కోసి పెట్టుకున్నాం కదా ఈ ఉసిరికాయ ముక్కలన్నీ వేసుకొని ఈ ఆయిల్లోనే ఈ ముక్కలన్నిటిని మంచిగా ఉడకనివ్వాలండి. ఇవి వేగడానికి ఒక 10-15 నిమిషాలు పడుతుంది. ఈ ఆయిల్లోనే మంచిగా మగ్గనివ్వాలి వీటిని. ఈ మగ్గే టైంలోనే దీనికి ఉప్పు కూడా వేసేసుకోండి. ఉప్పు వేసే కొరకు తొందరగా మగ్గుతుంది. కొంచెం రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోండి. అట్లానే పసుపు వేసి మంచిగా ఈ ఆయిల్లోనే ఈ ఉసిరికాయని మీడియం ఫ్లేమ్లో మంచిగా మగ్గనివ్వదాము. మగ్గడానికి ఒక 10 నిమిషాల వరకు టైం పడుతుంది మీకు. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి మిరపకాయలు ఏమైనా ఉన్నాయి కదండి, ఇవన్నీ ఈ రోల్లో వేసుకొని మంచిగా దంచుకోవాలి. ఇవి కొంచెం మంచిగా పేస్ట్ అయిన తర్వాత అప్పుడు ఇందులోకి మనము ఉసిరికాయ ముక్కలు అన్నది వేయాలండి. చూడండి, ఇప్పుడు మనవి ఇవి కొంచెం మెత్తగా అయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు కూడా వేసుకొని దంచుకోవాలి. ఇవి కూడా వేసి మెత్తగా దంచుకోవాలండి. అయితే మనం ఈ పచ్చళ్ళలోకి నీళ్ళు అనేవి వేయట్లేదు. నీళ్ళు కూడా వేసుకోవచ్చు. నీళ్ళు వేసుకుంటే కనుక ఈ పచ్చడి అనేది నిలవ ఉండదు. నీళ్ళు లేకుండా చేసుకుంటున్నాం కాబట్టి ఈ పచ్చడి అనేది ఒక 10-15 రోజుల వరకు నిలవ ఉంటుంది.
చూడండి, ఇది మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది, మెత్తగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం తీసుకొని తాలింపు పెట్టుకోవాలి. అయితే ఇందులో ఈ టైంలోనే మనము వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. అయితే ఇది కార్తీక మాసం అని నేను వెల్లుల్లిపాయలు వేస్తాను ఇది పచ్చడికి. అయితే ఈ టైంలో ఒక 10-15 వరకు వెల్లుల్లిపాయలు ఇందులో వేసి దంచుకుంటే చట్నీ అనేది ఇంకొంచెం టేస్ట్గా వస్తుంది. నేను కార్తీక మాసం వలన వేయట్లేదు. ఇప్పుడు దీని అంతా తీసేసుకొని మళ్ళీ తాలింపు పెడదాము. మొత్తం ఇదంతా మనము రోట్లో రుబ్బుకున్న తర్వాత మళ్ళీ దీనికి మనం తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు కోసం నేను బాండి మళ్ళీ రెడీ చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు తాలింపులో కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇది పచ్చడి కదా, అది ఒక 10-15 డేస్ నిల్వ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. చూడండి, ఒక 5-6 స్పూన్ల వరకు ఎక్కువ వేసాను ఆయిల్. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి మనం పప్పు సామాను మనం వేసుకోవాలి. పప్పుల కోసం మనము ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇది మంచిగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత మొత్తం ఈ పోపు అంతా రెడీ అవుతుంది కదా, అప్పుడు దాంట్లోకి ఈ పచ్చడి అన్నది వేయాలండి. ఇంగువ అన్నది కూడా మంచిగా వేగనియండి. ఇప్పుడు ఇది చట్నీ కదా, అందుకని ఇప్పుడు చూడండి, పోపు అనేది అంతా వేగిపోయి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకున్న తర్వాత ఈ పచ్చడి అనేది ఇందులో వేసేసుకొని మంచిగా ఈ పోపు సామాను అంతా దీనికి పట్టేటట్టు కలుపుకోవాలి. చూడండి, మొత్తం మన పోపు అంతా దీనికి మంచిగా పట్టుకొని ఎలా అయింది పచ్చడి అన్నది. అంతేనండి, దీంతో మన ఉసిరికాయ పచ్చడి అన్నది రెడీ అయిపోయింది. దీన్ని మనం బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. దీంట్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి కళ్ళకి మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ పచ్చడి అన్నది. కంపల్సరీ ఈ కార్తీక మాసంలో ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. మీ ఆరోగ్యానికి మంచిది.